హాయ్ హలో నమస్తే బాగున్నారా? లలిత కుకింగ్ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే దమ్ బిర్యానీ అండి. చూద్దామండి. చూడండి, చికెన్ అండి. చికెన్ జాయింట్లు, చికెన్ కేజీకి పైన ఉంటాయి. చూడండి, పసుపు వేస్తున్నాను, సాల్ట్, కారం, గరం మసాలా అండి, ధనియాలు, జీలకర్ర పౌడర్, చూడండి, కొత్తిమీర, పెరుగండి, చిక్కటి పెరుగు. మొత్తం అన్నీ బాగా కలపాలండి. చూడండి, మొత్తం అంతా కలిపేసాను. చూడండి, గిన్నెలో వేస్తున్నాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. చూడండి, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ చేసాను. చూడండి, ఇందులో కలుపుతున్నానండి. చికెన్లో కలిపేస్తున్నాను. మొత్తం అంతా బాగా పట్టేటట్టుగా కలపాలండి. చూడండి, మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఉల్లిపాయలకు వస్తున్నానండి. అయిపోయాయండి ఉల్లిపాయలు. చూడండి, బాస్మతి రైస్ బౌల్లో వేస్తున్నాను. ఒకటి, రెండు బౌల్స్ వేసానండి. గ్లాస్తో 2 గ్లాసులు, చిన్న గ్లాస్తో. 2 వాటర్ పోస్తున్నాను. బాగా కడిగి పక్కన పెట్టానండి. నానతాయి కదండి. చూడండి, పాత్ర పెట్టాను, ఆయిల్ వేసాను. చూడండి, పాత్ర పెట్టాను, ఆయిల్ వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసాను. చూడండి, వేగాలండి, బాగా బ్రౌనిష్గా రావాలి. చూడండి, తీసేస్తాను. బ్రౌన్ ఆనియన్స్ అండి. ఆయిల్ ఎక్కువైపోయిందండి, కడాయిలో తీసాను. చూడండి, కొంచెం ఆయిల్ ఉంచాను కదండి, అందులో వేస్తాను. మ్యారినేట్ చేసిన చికెన్ వేస్తున్నాను. చూడండి, చూడండి, ఒక పాత్రలో కొంచెం వాటర్ పోసి పక్కన పెడతాను. చూడండి, ఆ పాత్రలో వాటర్ పెట్టాను కదండి, పక్కన పెట్టాను, తర్వాత వేస్తాను. చూడండి, ఇది లోపల పచ్చి లేకుండా బాగా ఉడకాలండి. ఇవి వేగిపోకూడదు, చక్కగా ఉడకాలి, చక్కగా దమ్మైనట్టుగా ఉడకాలన్నమాట. స్టెప్ 2. చూడండి, అయిపోయింది, పక్కకు పెట్టాను, ఉడికిపోయింది, తీసేదిని. చూడండి, కడాయి పెట్టాను, వాటర్ పోస్తున్నాను. మసాలా దినుసులు వేస్తున్నానండి. చెక్క, ఫ్లవరు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ. చూడండి, బియ్యం వేస్తున్నాను. నానపెట్టి బియ్యం ఉన్నాయి కదండి, బియ్యం వేస్తున్నాను. చూడండి, పుదీనా అండి, కుండీలో పుదీనా. మధ్య ఎండకి ఎండిపోయినాయండి, మళ్ళీ వర్షాలు పడినాయి కదండి, మళ్ళీ వచ్చింది.
చూడండి మిరియాలు వేయడం మర్చిపోయాను. మిరియాలు చూడండి హాఫ్ బాయిల్ అయినాయి. సగం ఉడికిన తర్వాత ఈ ఆకులు తీసేస్తున్నానండి. బిర్యానీ ఆకులు అడ్డుగా ఉంటాయండి. అయిపోయింది కదా, అయిపోయిందండి. హాఫ్ బాయిల్ అయింది కదా, కింద పెడుతున్నాను. చూడండి మళ్ళీ చికెన్ తీసుకొచ్చి మళ్ళీ పొయ్యి మీద పెడుతున్నాను. సాల్ట్ అండి, రైస్లో సాల్ట్ వేయలేదు, కళ్ళుప్పు వేస్తున్నాను. చూడండి జాలీతో ఇలాగా ఉడకపెట్టి వాటర్ లేకుండా వేయాలి. చూడండి చికెన్లో వేస్తున్నాను. సగమే ఉడికిందండి, పూర్తిగా ఉడకకూడదు. చూడండి మొత్తం ఉడకపెట్టేసి వేసేస్తున్నాను. ఇలా బాగా సర్దాలండి, చక్కగా మొత్తం చికెన్ పైన అంతా సర్ది. చూడండి ఆనియన్స్ ఉన్నాయి కదండి, పైన వేయాలండి. పైన వేసి నెయ్యి అండి, నెయ్యి వేస్తున్నాను. చూడండి వాటర్ పెట్టానని చెప్పాను కదండి ఇందాక, ఆ వాటర్ ఇందులో పోస్తున్నాను. ఒక అర గ్లాసు నీళ్ళు పోయాలండి, ఎక్కువ పోస్తే మళ్ళీ చిమిడిపోద్ది. చక్కగా రావాలంటే వాటర్ దానికి సరిపడా వేసుకోవాలి. చూడండి పూర్తిగా ఉడికిపోయింది, అయిపోయిందండి, చక్కగా ఉడికింది. చూడండి అయిపోయిందండి. దమ్ బిర్యానీ రెడీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఏముందలే బిర్యానీయే కదా అనుకుంటారండి. ఒక్కొక్క చేతిని ఒక్కొక్క టేస్ట్ చేసుకుంటే కదండి తెలుస్తుంది ఎవరి చేతి వంట ఎలా ఉంటుందో. ట్రై చేయండి. చూడండి ఎలా పొడి పొడిలాడుతూ వస్తుందో, చక్కగా కుదిరిందండి. జలజల రాలిపోయిన నోట్లోంచి కూడా రాలిపోతుంది. సరే చికెన్ ముక్క ఎంత బాగా ఉడికిందో అండి, సూపర్గా ఉంది. చేసామా పెట్టామా కదండి, అది ఎంత టేస్ట్ ఉందో తినేటప్పుడు నాకే తెలుస్తుంది. తీసి చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంది. బిర్యానీ సూపర్ అండి, చికెన్ ఇంకా సూపర్ అండి, చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. చూడండి రైతా అండి, ఉల్లి చట్నీ. చూడండి కీరా వేసానేమో. దీంట్లో ఉల్లి చట్నీ సూపర్గా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. ఇలాగని చేసుకుంటే సూపర్గా ఉందండి. సరేనండి, తప్పకుండా చేసుకోండి. సరేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్ అండి.